డివైడ్ టాక్ వచ్చిన సెన్సార్ సర్టిఫికేట్తో ఫ్యామిలీ ఆడియన్స్ కాస్త దూరంగా ఉన్న ప్రభాస్ ప్రభంజనం మాత్రం థియేటర్లో ఆగటం లేదు. అందుకే 5 రోజులకే 500 కోట్లు కలెక్ట్ చేసి మరోసారి తన కలెక్షన్ల స్టామినా ప్రూవ్ చేసుకున్నారు ప్రభాస్. సంక్రాంతి వరకు పెద్ద సినిమాలు లేకపోవడంతో సలార్ పెట్టుకున్న కలెక్షన్ల టార్గెట్ని ఈజీగా రీచ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టేనా? ప్రభాస్ సెన్సేషన్ థియేటర్లలో కంటిన్యూ అవుతూనే ఉంది. పోయిన శుక్రవారం ఏమాత్రం ప్రమోషన్లు లేకుండా సైలెంట్ గానే థియేటర్లోకి వచ్చిన సలార్ సక్సెస్ తో రీసౌండ్ చేస్తోంది. రిలీజ్ అయిన 5 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 500 కోట్లు కలెక్ట్ చేసిన ప్రభాస్ బాక్స్ ఆఫీస్ దగ్గర తన కలెక్షన్ల స్టామినా ప్రూవ్ చేసుకున్నారు. డైలాగ్స్ పెద్దగా లేకపోయినా జస్ట్ యాక్షన్ తోనే ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేసిన ప్రభాస్ కలెక్షన్ల విషయంలో, రికార్డుల విషయంలో కూడా సత్తా చాటుతున్నారు. ఇప్పటికే 500 కోట్లు క్రాస్ చేసిన సలార్ ఇయర్ ఎండ్ సంక్రాంతి వరకు మరో 500 కోట్లు ఈజీగా రాబడుతోందని అంచనా వేస్తున్నారు మేకర్స్. ఈ రేంజ్ లో సక్సెస్ టాక్ తెచ్చుకున్న ప్రభాస్ మూవీ 1000 కోట్లు కలెక్ట్ చేయడం పెద్ద కష్టమేం కాదని టాక్. త్వరలోనే టికెట్ రేట్స్ కూడా నార్మల్ కి రావడంతో థియేటర్లో ఫుల్ అయ్యే ఛాన్స్ ఎక్కువగానే కనిపిస్తోంది. దీనికి తోడు సంక్రాంతి వరకు సలార్ ని కొట్టే సినిమా లేకపోవడంతో సినిమా కలెక్షన్లకు బ్రేక్ లేనట్టే అంటున్నారు ఫ్యాన్స్. వచ్చే 15 రోజుల్లో రిలీజ్ అయ్యే సినిమాలు కూడా ఎక్కడా సలార్కి బ్రేక్ వేసే ఛాన్స్ ఉన్న సినిమాలు కాకపోవడంతో మళ్లీ సంక్రాంతి వచ్చే వరకు థియేటర్లో ప్రభాస్ హవానే నడిచే ఛాన్స్ కనిపిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్లతో విసిగిపోయిన ఫ్యాన్స్ కి మాస్ అవతారలో మంచి ట్రీట్ ఇచ్చారు ప్రభాస్. మరోవైపు ఇది కదా కావాల్సింది అంటూ రెబల్ స్టార్ ఫ్యాన్స్ రిపీటెడ్ గా సినిమా చూస్తున్నారు. ఇలా టికెట్ రేట్స్, కంటెంట్ మధ్యలో వేరే సినిమాల రిలీజ్ లేకపోవడంతో సలార్ కలెక్షన్లు సంక్రాంతి వరకు కంటిన్యూ అవడం గ్యారంటీగానే కనిపిస్తోంది.